హాయ్ గైస్, ఈరోజు మనకి ఎల్జీ వాషింగ్ మెషిన్ కంప్లైంట్ ఉందని కస్టమర్ కాల్ చేశారు. ఈరోజు ఆ కంప్లైంట్ చేయడానికి మనం వెళ్తున్నాము. ఆ కంప్లైంట్ ఏంటంటే మనకి వాటర్ అనేది డైరెక్ట్ అయిపోయింది, డ్రమ్లోకి వచ్చేస్తుంది డైరెక్ట్గా. మనకి కట్ ఆఫ్ అవ్వట్లేదు అక్కడ. ఈరోజు ట్యాప్ నుంచి డైరెక్ట్ కనెక్షన్ అనేది మనకి డ్రమ్లోకి వాటర్ అనేది వచ్చేస్తుంది. ఈరోజు మనకి అది రిపేర్ చేస్తున్నాం. ఈరోజు ఫుల్ వీడియో మీకు చూపిస్తాను, చూడండి. ఓకే, ఇది మనకి ఫ్రంట్ లోడ్ 8 kg ఎల్జీ వాషింగ్ మెషిన్. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ను 2 స్క్రూస్ ఇప్పేద్దాం. తర్వాత పైప్ అనేది రిమూవ్ చేసుకోవాలి. దీనికి ఇది లాక్ సిస్టము, బ్యాక్ నొక్కితే లాక్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనకు అది ఏదైతే వైట్ కలర్లో కనబడుతుందో పైపులకి అటాచ్ చేసి, ఇది మనకి ఇన్లెట్ వాల్వ్ అంటారు. దీని ద్వారా మనకు వాటర్ తీసుకోవడం జరుగుతుంది. ముందు కనెక్షన్ తీసేద్దాం. తర్వాత దాని స్క్రూస్ 2 స్క్రూస్ ఉంటాయి దానికి. స్క్రూస్ అనేది రిమూవ్ చేస్తాము. ఇప్పుడు మనం పైకి బయట తీసుకోవాలి. స్క్రూస్ అని ఇప్పవాలి. దీని స్క్రూస్ అని జాగ్రత్తగా ఇప్పాలి. కింద క్లాత్ పెట్టుకుంటే మనకి బెటర్, ఎందుకంటే స్క్రూస్ అనేవి లోపల మిషన్లో పడుకుంటుంటాయి. ఎందుకంటే లోపల పడ్డదంటే మళ్ళీ తీసుకోవడం మనకి చాలా కష్టం అయిపోద్ది. ఓకే, చాలా జాగ్రత్తగా తీసుకోవాలి స్క్రూస్ అనేవి. ఒక పై తిప్పేసాము, ఇప్పుడు పై తీస్తున్నాం. అవి కూడా జాగ్రత్త తీసుకోవాలి. మనకు లోపల స్ప్రింగ్స్ అనేవి ఉంటాయి, క్యాప్స్. ఇది కూడా తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనకు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా, లోపల ఏమైనా డస్ట్ కానీ శుద్ధ కానీ ఏమైనా ఉంటే, బ్లాక్నెస్ కానీ ఉంటే క్లీన్ చేసుకోవాలి క్లాత్తో పాటుగా. నెక్స్ట్ మనం ఇప్పుడు ఏవైతే మనం రిమూవ్ చేసామో ఇన్లెట్ వాల్వ్ లోపలవి, అవన్నీ కూడా డొక్కులో వాటర్లో తీసుకొని అందులో మొత్తం ఒక బ్రష్ అని, టూత్ బ్రష్, వేస్ట్ బ్రష్ ఏమన్నా దాంతో మొత్తం క్లీన్ చేసుకోవాలి. దానికి ఉన్న త్రాచ్ కానీ ఏమైనా డస్ట్ పార్టికల్స్ కానీ ఏమైనా శుద్ధ లాంటివి ఏమన్నా సరే మొత్తం క్లీన్ చేసుకోవాలి మనం. అది ఇన్లెట్ వాల్వ్. అది బయట సైడ్ అవుట్లెట్ ఫిల్టర్ వైట్ కలర్ మీకు కనబడుతుంది కదా కిందన, అది బయటది పైప్కి. అది అంటే ట్యాంక్ నుంచి వచ్చే వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ అనేది మనకి వాషింగ్ మిషన్లో తీసుకున్నప్పుడు ఫిల్టర్ చేసి మంచి వాటర్ అనేది లోపల పంపిస్తుంది. శుద్ధ లాంటిది కానీ తాచు లాంటిది ఏమైనా సరే మనకి అక్కడ పైప్ దగ్గర ఉండిపోద్ది. అది మనం వీక్లీ వన్స్ అని తీసి క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది పైప్ దగ్గరది. ఓకే, మొత్తం క్లీన్ చేసాం. ఇప్పుడు మనం క్లీన్ చేసుకుని తీసుకొని
మనం ఎలాగైతే మనం ఇందాక పార్ట్స్ కింద డివైడ్ చేసి తీసాము, ఇప్పుడు అన్నీ అటాచ్ చేసుకోవాలి. మళ్ళీ ఎలాగైతే తీసామో మళ్ళీ అలాగే స్క్రూస్ అన్నీ కూడా జాగ్రత్తగా వేసుకోవాలి, టైట్గా వేసుకోవాలి. మళ్ళీ వాటర్ ఏమైనా లీకేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి, షార్ట్ సర్క్యూట్స్ కానీ ఛాన్సెస్ కూడా ఉంటాయి మనకి. ఓకే, స్క్రూస్ అన్నీ జాగ్రత్తగా వేసుకోవాలి, ప్రతి స్క్రూ కూడా టైట్గా తీసుకోవాలి మనం. అంటే ఫస్ట్ మొత్తం అన్నీ తీసుకుని కొంచెం చివరి వరకు వేసుకొని తర్వాత మొత్తం అన్నీ కలిపి మొత్తం టైట్ చేసుకోవాలి ఒకసారి, అప్పుడు మనకి కరెక్ట్గా ఫిట్ అవుతుంది. లోపల పెట్టేస్తాం, కనెక్షన్ కూడా ఇచ్చేసుకుంటున్నాము. ఇప్పుడు జాక్స్ కూడా కరెక్ట్గా ఏ జాక్ దేనికని చూసుకోవాలి. మళ్ళీ స్క్రూ అనేది ముందు స్క్రూ అనేది వేసుకొని టైట్గా కరెక్ట్గా ఫిట్ చేయాలి. ఓకే, ఇది ఫిల్టర్ క్యాప్. బ్యాక్ సైడ్ ఏదైనా డస్ట్ పార్టికల్స్ అన్నీ కూడా ముందు అక్కడ క్లీన్ చేసుకొని, అంటే లోపల వరకు వెళ్ళకుండా అక్కడ క్లీన్ చేసుకోవడానికి మనకు అక్కడ ఫిల్టర్ ముందుగా ఇస్తాడు, సేఫ్టీ ఫిల్టర్. అందులో చిన్న మెస్ కూడా ఉంటారు, అంటే తీసి క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. అది వీక్లీ వన్స్ కూడా క్లీన్ చేసుకోవాలి బ్యాక్ సైడ్. ఓకే, రెండో స్క్రూ కూడా వేసేసాం మనం. ఇప్పుడు మనం చెక్ చేసుకుంటాము. ఇంకోటి ఏంటంటే మనకి మెయిన్ ఇంపార్టెంట్, డ్రమ్ దగ్గర ఏదైతే గ్యాస్ కట్ ఉందో ఆ గ్యాస్ కట్ అన్ని కూడా మనం ఎవ్రీ వాషింగ్ తర్వాత కూడా క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అందులో మనకి ఏంటంటే రూపాయి కాయిన్లు కానీ పిన్నిస్ కానీ ఉక్స్ లాంటివి ఏమైనా ఉన్నా సరే మనకు అందులో ఉండిపోతాయి. ఒక్కొక్కసారి అవి మనం క్లీన్ చేసుకోవాలి. కిందది ఇంకోటి ఏంటంటే అది మనకి డ్రైన్, అంటే డ్రైన్ దగ్గర అది ఏదైతే మనం డ్రైన్ పై బ్యాక్ సైడ్ వేస్ట్ కానీ వాటర్ కానీ ఏమైతే వచ్చేస్తో అది అంతా కూడా మనకి అక్కడ ఉంటుంది. అంటే రూపాయి కాయిన్ కానీ పిన్ని చూసుకుంటే ఏమైనా చిన్న చిన్నవన్నీ కూడా డస్ట్ పార్టికల్స్ ఆ కిందన వచ్చేస్తాయి. అవి కూడా మనం అప్పుడప్పుడు వీక్లీ వన్స్ తీసి క్లీన్ చేసుకోవాలి. శుద్ధ కూడా రాళ్ళగా అయిపోయి మొత్తం క్లీన్ చేసుకొని టైట్గా బిగించుకొని మిషన్ ఒకసారి క్లీన్ చేసుకోవాలి నీట్గా. ఎందుకంటే వాటర్ లాంటిది ఏమైనా ఉన్నా సరే ఎర్తింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి చాలా వరకు. మిషన్ చెక్ చేద్దాం ఇప్పుడు. ఇంతకు ముందు ఆన్ చేసినట్టు మనకి ఏంటంటే వాటర్ అనేది డైరెక్ట్ అయిపోయి పడిపోయేది, టబ్లోకి వచ్చేసేది. ఇప్పుడు మనం చెక్ చేసుకుందాం టబ్లోకి వాటర్ వస్తుందో లేదో. ఇప్పుడైతే లేదు. ఇప్పుడు మనం ఆన్ చేసిన దాన్ని బట్టి వాటర్ అనేది తీసుకుంటే మనకి మిషన్ అనేది పర్ఫెక్ట్ అయినట్టు. చూసారు కదా. ఓకే, ఇది మనకి ఫ్రంట్లో 8 kgs వాషింగ్ మిషన్.